సిగ్నేచర్ స్టైల్ కుకింగ్ అనేది ఒకటి ఉంది సపరేట్గా. ఏంటి కొత్తగా స్పెట్స్ పెట్టాడు, ఏందో రంగుల రంగులు సొక్క వేసుకున్నాడు, బాగా తిరుగుతున్నాడు, రోడ్డు మీద నిలబడ్డాడు అనుకున్నారా? నిలబడ్డమే కాదు, ఉన్నది ఎక్కడో తెలుసా? లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ ఏరియాలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ రోజు సిగ్నేచర్ స్టైల్ కుకింగ్ అనేది ఒకటి ఉంది సపరేట్గా. అన్న ఏంటంటే చికెన్ మంచూరియా ప్లస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే బాగా చేస్తాడు. మన నాలుకకు ఉంటాయి కదా గ్రంథాలు, ఏంది రుచి గ్రంథాలు అంటారు చూడు, వాటికి సంబంధించి మనకు కరెక్ట్గా స్పైసీ కావాలంటే స్పైసీ, నార్మల్ కావాలంటే నార్మల్, ఎలాంటి వారికన్నా కానీ కరెక్ట్గా అదే టేస్ట్తో వేసి ఇచ్చేది మన అన్న మాత్రం. అసలు అన్న ఫుడ్ ఎలా మేకింగ్ చేస్తాడు, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడని చెప్పేసి ఫుల్ వీడియో అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. भैया अब क्या बना रहे हैं? चिकन राइस बना रहे हैं ना? ठीक है, थोड़ा स्पाइसी में डालो. ठीक है. मैं भी करता. మా ఊర్లో చెఫ్ ఉంది తెలుసా? 10 చికెన్ పకోడీ షాపులు ఉన్నాయి నాకు మా ఊర్లో. ఎందుకులే అక్కడ ఉన్న గొడవలకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి శుభ్రంగా బతుకుతున్నా. మసాలా దాలో, రైస్ దాలో చాలు. రేపు నుంచి ఇంక నేను హోటల్ పెట్టుకుంటా. మిక్స్ करो भाई. प्रोफेशनल स्टेप इंतसेप చేయకూడదు. कितने दिन में काम करते हैं भाई इसमें आप में? 2 साल हो गया. 2 साल 2 दिन. ठीक है, ये पूरा एक्सपीरियंस है ना? एक्सपीरियंस कितने दिन? 1.5 साल से ऐसे कर. 1.5 साल है. ये तो क्या क्या स्पेशल बनाते तू? चिकन फ्राइड राइस है, चिकन मंचूरिया है, वेज मंचूरिया है, चिकन मंचूरिया है, चिल्ली चिकन है, चिकन 65 है, चिकन नूडल्स है, वेज नूडल्स है, वेज फ्राइड राइस है. देखो చూడ్డానికి ఇట్లున్నాడు, కాకపోతే ఒక్కసారి చేయబడిందంటే చాలు మాస్టర్ షెఫ్ ఎక్కడ ఉండేది. చూసి చెప్దాం మనం రివ్యూ. చికెన్ దాంతో ట్రై చేద్దాం. చికెన్ మంచూరియా అన్న అడిగిన, అన్న నువ్వు ఏది బాగా వేస్తావు అని అడిగితే అన్న మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ను చికెన్ మంచూరియా బాగా వేస్తానని అన్నాడు. అదే ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్నాం. కాకపోతే రెగ్యులర్గా నేను తినేది ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. ఉండే నిలబడే ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని టేస్ట్ అనేది స్వర్గం లేకపోయినట్టుంది, అంత బాగుంది.
నేను తిన్న వాటిలో దీని బెస్ట్ అన్నమాట. నేను తిన్న వాటిలో అంటే నేను ఎప్పుడన్నా కానీ నేను చూపించేది బెస్ట్ ఫుడ్సే చూపిస్తాను. నేను చేసే ప్రతి ఒక్క ఫుడ్ బాగుంటేనే నేను చెప్తాను, బాగాలేకపోతే అసలు రివ్యూ కూడా చేయను. ఊరిగా తినేసి వాళ్ళ మొహం మీద చెప్పేసి ఇంత ముందు 2-3 సార్లు అట్నే జరిగింది. కొన్ని హోటల్స్కి వెళ్తే బాగాలేదని చెప్పేసి అట్నే పోయినా, అన్న దగ్గర మాత్రం బాగుంటుందని చెప్పేసి స్పెసిఫిక్గా మీరు చూపించాలని చెప్పేసి నేను అడిగి వెళ్తాను. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత ఎవరన్నా కానీ అన్న షాప్ లొకేషన్ తెలియదు అనుకుంటే కింద పంజాగుట్ట మెట్రో దిగి కిందికి వస్తే శ్రీనగర్ కాలనీ వెళ్ళే రూట్లో లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. అక్కడ కూర్చొని ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఇదైతే ట్రై చేసాము, ఒక ముక్క అయితే ట్రై చేసాము, ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి. మనం భోజన ప్రియులము, ఎంత తిన్నా కూడా తరగని పొట్ట మనకి. అంటే కుంభకర్ణులు లాంటి వాళ్ళం మనం. కుంభకర్ణుడు పార్టీ ఏంది, బాగా తింటాడు, బాగా నిద్రపోతాడు. నా పని ఏంది, బాగా తింటా, బాగా తిరుగుతా, మీకు మంచి మంచి ఫుడ్ చూపిస్తా. ఏం చేశాడని చేశాడు, ఒక పక్క చికెను, ఒక పక్క ఎగ్గు, ఒక పక్క రైస్, ఒక పక్క ఆనియను, ఇది తిన్న తగిలిందంటే కదా సెట్టింగ్గా మనం పెట్టే అమౌంట్ ఇది వస్తానమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 3లో మనకు మంచి మంచూరియా అంటే చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కడ దొరుకుతుందో నేను ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా అన్న చేస్తే ఫుడ్ మాత్రం, అన్న చేతి వంట మాత్రం తినాలనుకుంటామైనా ఖచ్చితంగా పంజాగుట్ట వచ్చేయండి. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. నేనే కాదు అన్న చేత కూడా లొకేషన్ చెప్పిస్తా. అన్న हमारा सब्सक्राइबर्स के थोड़ा అడ్రస్ बोलो. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ. సో ఫ్రెండ్స్ అన్న మాటలో కూడా ఉన్నారు కదా, పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ రూట్లో కొంచెం ముందుకు రాగానే మనకు లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. ఈ రోజుతో ఎండ్. ఇంకోటి మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, అలా కామెంట్ కూడా చేయట్లేదు. మినిమం ఇప్పుడు చూసినా కూడా కనీసం ఒక్క లైక్ అన్న పడితే నాకు కొత్త వీడియోలు చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే మీకోసం మీకు మంచి మంచి ఫుడ్లు చూపించాలని ఉంటుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఠీకే, థ్యాంక్ యూ బై.